చాణక్యుల కాలంలో నిత్యం పూజలు అందుకున్నటువంటి శివలింగాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? రాణి రుద్రమదేవి 101 శివలింగాలను నిత్యం పూజించేవారు. ఆ 101 శివలింగాలలో ఒక శివలింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము. నాతో రండి. వెల్కమ్ టు కృతి స్టూడియోస్. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పుట్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంకి స్వాగతం, సుస్వాగతం. పుట్లపల్లి గ్రామంలో దరిపెల్లి కనకవ్వ, దరిపెల్లి రాజయ్య గారు వారి ఇంటి ప్రహారీ గోడ నిర్మించుకోగా పునాది తీస్తున్నప్పుడు ఆ సందర్భంలో శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి గారి ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగం అనేటువంటిది 1995 సంవత్సరంలో బయటపడడం జరిగింది. ఇప్పుడు మనం దరిపెల్లి రాజయ్య కనకవ్వ గారి దగ్గర ఉన్నాము. దరిపెల్లి రాజయ్య గారు, మీ ఇంటి పునాది తీస్తున్న సందర్భంలో శివలింగం అనేటువంటిది నాకు దొరకడం జరిగింది కదా అండి. ఆ ప్రదేశాన్ని మీరు చూపిస్తారా అండి? అక్కడ చిన్న గుడి కట్టినట్టు విన్నాము. సో మీ ఇంటి ఆవరణలో ఏ గుడి ఉందో ఆ గుడిని కాసేపు చూపించండి మాకు. ఇదే ప్రదేశంలో వెలిచారండి. ఇక్కడ నుండి మల్లన్న గుడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మల్లన్న గుడి ఆవరణలో 14 సంవత్సరాలుగా అక్కడ పూజలు నిర్వహించారు. దాని తర్వాత కొత్తగా దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ నుండి మల్లన్న గుడికి అండ్ మల్లన్న గుడి నుండి ఆ కొత్త ఆలయంలోకి ఈ యొక్క శివుని లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. మనం పుట్లపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఉన్నాము. శివలింగాన్ని ఈ ఆలయంకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 14 సంవత్సరాలు ఇక్కడ పూజలు నిర్వహించి పుట్లపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించినటువంటి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోకి ఈ శివలింగాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి చరిత్ర గురించి పువ్వుల సంతోష్ గారు మనకు చెప్పబోతున్నారు. సంతోష్ గారు, నమస్కారం అండి. శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి చరిత్ర గురించి మా వ్యూవర్స్కి, కృతి స్టూడియోస్ వ్యూవర్స్కి చెప్పవలసిందిగా మనవి అండి. అందరికీ నమస్కారం. నా పేరు పువ్వుల సంతోష్, స్వామివారి భక్తుడను. శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవస్థానం శివుడు స్వయంభూ రాజేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రావణ మాసం నాడు 1996లో స్వయంగా భూముల నుంచి వెలిసింది కాబట్టి వర్షానికి స్వయంభూ రాజేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇది చాణక్యుల కాలం నాటి శివలింగం అని ప్రసిద్ధి. స్వామివారు చాణక్యుల కాలంలో ఏబిసిడి అక్షరాలు 4 ఎలా ఉంటాయో అప్పటి రాసినటువంటి లిపి మా రామాలయం గుడి
ముందు శిలాశాసనంపై ఉంది. అది పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి చెప్పినటువంటి విషయము, రాణి రుద్రమ్మదేవి యుద్ధాలు ముగించుకొని వచ్చి 101 శివలింగాలకు అభిషేకం చేస్తుండే. అప్పటి శివలింగం మాకు ఒక్కటి దొరికిందని దానిపై రాసి ఉంది. ఇది మరో దక్షిణ కాశీగా వేములవాడ తర్వాత మరో స్వయం రాజేశ్వర స్వామి దేవస్థానం కానుంది. మన శివలింగం యొక్క ప్రతిష్టత గురించి మా వ్యూవర్స్కి చెప్పండి. ఓం నమ శివాయ. వాగర్ధావ్య సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు బోలాశంకరుడు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి శివాలయం శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం, గ్రామం పొట్లపల్లి, మండలం హుస్నాబాద్, జిల్లా సిద్దిపేటలో గలదు. ఈ స్వామివారు 1996 సంవత్సరం లోపల కుమ్మరి వారైనటువంటి సిరివేరు పోచయ్య గారింటి పునాది తవ్వకాల లోపల కేవలం కొంచెం ఒక 4 ఫీట్ల 3 ఫీట్ల లోపలనే మనకు స్వామివారు అక్కడ తవ్వుతుండగా భూమిలో ఉద్భవించడం జరిగింది. ఇంటి ఆదాయం ద్వారా మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత అప్పటి నుండి 2006 సంవత్సరం వరకు ఈ గుడి దేవాలయ నిర్మాణం జరిగింది. మహాశివరాత్రికి సుమారుగా 1,00,000 నుండి 2,00,000 మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామివారికి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్నది. ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాలు తక్కువ ఉంటాయి. ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి స్వామివారులను ఒక్కసారి దర్శనం చేసుకుంటే 1,000 సార్లు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాను. సతీష్ శర్మ గారు, దక్షిణ కాశీలో పేరు పొందిన వేములవాడలో ఉండేటువంటి శివలింగం కన్నా మన పుట్టపల్లిలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి గారి శివలింగం పెద్దగా ఉన్నాయని విన్నాము. దాని గురించి కొంచెం వివరణ ఇస్తారండి? ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి స్వామివారి కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. తర్వాత రామప్ప 1000 స్తంభాల గుడి శివాలయాలను పోలి ఉంటుంది. ఇది అక్కడ లింగాల కంటే కొంచెం తక్కువ, మన వేములవాడ లింగం కంటే కొంచెం ఎక్కువ మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ ధర్మయ్య గారు, మీ యొక్క అనుభూతిని చెప్పండి. స్వయంభూ రాజేశ్వరి స్వామి దేవస్థానానికి మొక్కుతూ మేము రావడానికి జరిగిందని, వెళ్ళవేళలా మాకు మంచిగా జరుగుతుందని ఇయర్ 1995 నుంచి పిలిచింది. అక్కడి నుంచి సంవత్సరం దేవుని తలుచుకుంటూ మా స్టార్టింగ్ నేను పెళ్లి కాలేదు, తర్వాత పెళ్లి అయింది. పెళ్లి అయినాక భార్య భర్తలతో, తర్వాత పిల్లలతో సంవత్సరం ఈ దేవుని ఆశీస్సులు బాగున్నాయి. తెలిసినప్పటి నుంచి 5 సంవత్సరం అయితే మేము వస్తున్నాం. వచ్చినప్పుడల్లా ఎప్పుడు బాగానే అనిపిస్తుంది. గుడి కూడా బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉంది. మా పేరు శ్యామల. పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి గుడి దగ్గరికి 21 సంవత్సరం నుంచి వస్తున్నాము. ఆ దేవుడి కృప దయ అన్ని మాపై ఉన్నాయి. ఆ దేవుడి దయ వల్ల మాకు బాబు పుట్టాడు. బాబు పేరు శివయ్య అని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము బోడగుట్ట పక్కనే ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఉన్న నాగబంధనం దగ్గర ఉండడం జరిగిందండి. చాణక్యుల కాలంలో మరియు రాణి రుద్రమదేవి గారు పరిపాలించిన సమయంలో రాజులకు రాణులకు జన్మించిన సంతానంకు, అంటే వారి కుమారులకు కూతుళ్లకు ఈ ఋషులు మునులు విద్యను బోధించినందుకు, విలువిద్య కావచ్చు, యుద్ధ విద్యలో కావచ్చు, రకరకాల విద్యలను బోధించినందుకు
మునులకు ఋషులకు కానుకగా ఈ రాజుగారు రాణిగారు వజ్రాలను, వైడూర్యాలను, బంగారు నాణాలను, వెండి నాణాలను బహుమతిగా ఇచ్చేవారు. అలా ఇచ్చిన బంగారాన్ని, వజ్రాలను ఎవరు దొంగిలించకుండా ఈ సమ్మక్క సారక్క గద్దెల దగ్గర ఈ బోడగుట్ట పక్కన భూమిలో పాతి పెట్టి అది ఎవరు తీసుకోకుండా ఈ విధంగా నాగబంధనం చేసి అది ఉన్న ప్రదేశానికి గుర్తుగా నాగుపాము రూపంలో ఉండేటువంటి నాగదేవత విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది ఒక్క విగ్రహమే కాదు, ఈ సమ్మక్క సారక్క గద్దెల చుట్టూ ఎన్నో విగ్రహాలు ఉన్నాయండి. ఇవన్నీ మీరు క్షుణ్ణంగా వీక్షించవచ్చును. నాగబంధనం చేసినటువంటి నాగుపాము రూపంలో ఉన్న నాగదేవత విగ్రహాన్ని ఇక్కడ స్పష్టంగా మీరు చూడవచ్చునండి. జొన్నగడ్డల రాజుగారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ నాగబంధనం గురించి మనకు విపులంగా వివరిస్తారు. రాజుగారు, ఈ నాగబంధనం గురించి మా వ్యూవర్స్ కి చెప్పండి. నాగ విగ్రహాలు అప్పుడు నిలబెట్టినప్పుడు నాగపాములు అవి అగ్గిల పడి చనిపోయిన ద్వారా వాటి దోషం ఎలా పోవాలంటే ఒక్కొక్క పాముకు ఒక్కొక్క విగ్రహం చేసి పెట్టాలి అంటే 5,001 విగ్రహం పొట్లపల్లి గ్రామంలో ఈ పొలమర్ల అంతటా ఉన్నాయి. ఎక్కడ తీసినా కూడా నాగ విగ్రహాలే వెళ్తున్నాయి. అందుకోసం ఇవి తేలినా కొద్దీ ఇక్కడ నిలబెట్టినాం. రాజుగారు, రాణి రుద్రమదేవి గారి పాలన సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ చెరువులను తవ్వించారండి? ఇప్పుడు మన హుస్నాబాదు ఎల్లమ్మ చెరువు, శనిగారం చెరువు, రామప్ప, లక్కడవరం, పాకాల చెరువు, ఈ 5 చెరువులు రుద్రమ్మదేవి కాలం నాడు నిర్మించి రాణి రుద్రమదేవి గారు పరిపాలించిన సమయంలో పుట్లపల్లి గ్రామంలోని బోడగుట్టను మీరు వీక్షించవచ్చునండి. ఈ బోడగుట్ట లోపల పెద్ద సొరంగ మార్గం ఉంది. పుట్లపల్లి గ్రామంలో ఉన్న బోడగుట్ట సొరంగ మార్గం నుండి గోవర్ధనగిరి అనే గ్రామం వరకు 10 కిలోమీటర్ల పెద్ద సొరంగ మార్గం ద్వారా మునులు, ఋషులు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ తపస్సు చేసుకునేవారని పూర్వీకులు, చరిత్రకారులు చెబుతున్నారండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ఆన్ కీర్తి స్టూడియోస్.